విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చినాక కనీసం టీచర్లను అపాయింట్ చేస్తారని, కనీస సౌకర్యాలు పాఠశాలలో నెలకొల్తారని, పుస్తకాలు ముద్రిస్తారని ఎంతో ఆశించాము. పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీచర్లను నియమించలేదు. పోనీ విద్యాలంటలను కూడా నియమించలేదు. దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది, నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చింది అధికారం, మీరు అందరికీ సీఎం పోస్టులు, మంత్రుల పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులు అందరికి ఇచ్చారు. నిరుద్యోగులు అందరూ వాళ్ళు కష్టపడి కార్లు తీసుకొని, నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతో మంది నాకు ఫోన్లు చేసి మేము కారు తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం, ఒక 10,000 పంపన్నా 20,000 పంపని చాలా మంది అడిగారు. ఒక 3-4 ఇచ్చారు నిరుద్యోగులు నాకు సన్నిహితంగా ఉండేట్లో. ఇంకా చాలామంది మేము ఈ ప్రభుత్వం ఏర్పడడానికి 40,000 ఖర్చు పెట్టాం అని వాడు, 35,000 పెట్టాను వాడు, 50,000 ఖర్చు పెట్టాను. నిరుద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చైర్మన్ల ప్రభుత్వం, మంత్రుల ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఏ నాయకునికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ దొంగకి ఎవరు భూములు కబ్జాలు పెట్టాలి, ఏ భూములు కబ్జా చేయాలి, చుట్టున్న భూములు ఎకరాకి 50 కోట్లు 60 కోట్ల ఎకరం ఉన్నది. ఆ భూములన్నీ ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా రాష్ట్రాన్ని దోసుకోవాలి, కొల్లగొట్టాలనేది చూస్తున్నారు తప్ప పాపం ఈ పేద కులాల పిల్లలు ఊళ్ళల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్మార్గం. ఎస్సీలు, బీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు. మీరందరూ మన పిల్లలు మంచిగా చదవాలని ప్రభుత్వంతో పోరాడారా అని చెప్పి నేను ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కృషి చేసి మొత్తం 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటాయి. 11,000 కాదు నోటిఫికేషన్ వేసింది. 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎయిడెడ్ స్కూళ్ళలో 5,900 ఖాళీ ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి భర్తీ చేయలేదు. మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో, వీటన్నింటిలో గురుకులాల్లో 10,000 నోటిఫికేషన్ వేసి 3,000 భర్తీ చేశారు. ఇంకా 6,000 ఖాళీలు అట్లే ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. లేకపోతే వీళ్ళంతా తీవ్రవాదులు అవుతారు. బాంబులు వేసుకొని మీ మీదనే దాడులు చేస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఈ విద్యావంతుల యొక్క శక్తియుక్తులను సమాజ ప్రగతికి, మానవ వికాసానికి ఉపయోగించేటట్లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ 25,000 టీచర్ పోస్టులకు పెంచాలి డిఎస్సిలో. అదేవిధంగా టెట్ను మోడరైజేషన్ చేయాలి. 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. మొత్తం రద్దు చేయమంటలేము. రద్దు చేయమంటే చేస్తారు ఇప్పుడు మీరు బడపరు, కానీ మేము రద్దు చేయమని అడగం. వాయిదా వేయాలి. పిల్లలకు అన్ని ఒక ఎగ్జామ్ మీద ఒక ఎగ్జామ్ ఉంది. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 1 మొన్న అయ్యింది. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ అయ్యింది. రోజుకు ఎగ్జామ్ పెడితే ఎట్లా రాస్తారు అంటే మీ ఉద్దేశం ఏంటిది? కాబట్టి ఈ 2 నెలలు వాయిదా వేయాలి. టెట్ మోడరైజేషన్ చేయాలి. కంప్యూటర్లో ఒక్కో పూట ఒక పేపర్, ఒక పూట అయిపోతే ఒక పేపర్ ఏమో ఈజీ ఉంటుంది, ఒక పేపర్ టఫ్గా ఉంటుంది. వీళ్ళు ఎట్లా మార్కులు ఎట్లా చేస్తారు? ఏ పద్ధతి ప్రకారం వాళ్ళ విజ్ఞానాన్ని కొలుస్తారు? కాబట్టి ఇది తప్పుడు పద్ధతి. మోడరేషన్ పేపర్లను ఎక్స్పర్ట్స్ని బట్టి మోడరేషన్ చేయాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ప్రతి స్కూల్లో ఉండాలి. అట్లా అయినప్పుడే పాఠాలు చెప్పగలుగుతారు. తెలుగు టీచర్ ఇంగ్లీష్ పెడతా, హిందీ టీచర్ తోటి మ్యాథ్స్ చెప్పిస్తా అంటే ఇప్పుడు వలుగుతాయి ఒక్కొక్కరి. మీ పిల్లలకేమో మంచి పాఠాలు, మా పిల్లలకేమో చదువు వారి పంతులతో చెప్పిస్తారా? అందుకే ఇది మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి వస్తేనే మేము విద్యా వ్యవస్థను ప్రచారం చేస్తాం, ప్రమాణాలు పెంచుతామని చెప్పిండు. మాట నిలబెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నా. మా పిల్లలకు మంచి చదువు చెప్పండి. మా పిల్లలకు చదువు చెప్పడానికి పంతులను నియమించండి. ఇది మా స్లోగాన్. అరే పంతులు కూడా లేకుంటే పాఠశాలలు ఎట్లా నడుపుతారమ్మా? మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, SSR ఎన్నో కొత్త కార్పొరేట్ స్కూళ్ళు 4 లక్షలు 3 లక్షల ఫీజు కట్టి మీరు చదివిస్తారు. మా పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదివిస్తారా? అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా పెంచాలి. పిల్లలందరూ కూడా చాలామంది బీసీలు వాళ్ళు మాకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వేయాలని అడుగుతున్నారు. అందుకే ఆ స్కూళ్ళని పెంచాలి. పెంచకపోతే మాత్రం ఊరుకోం. ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి విద్యార్థిని పాఠశాలలను పంపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కూడా
అందరు నిన్న పెద్ద మనిషి వచ్చాడు, వచ్చి మా మనమని బీసీ గురుకులాలు అన్నాడు. అరే మీ ఊళ్ళో స్కూల్ ఉన్నది ఏదన్నా అందులో వేయచ్చు కదా అన్నాడు. మా ఊరు స్కూళ్ళు ఉంటే తల్లిదండ్రులు ఆల్మొగల కొట్లాటలే చూసుకుంటుంటారు, పిల్లల చదువు దెబ్బతింటుంది, అందుకే మాకు గురుకులాలు వేయాలని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి గురుకులాలు పెంచాలి, పెంచే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తారు.